ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క పునరుత్థాన దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు కీర్తనకారుడు రచించిన 23వ సంకీర్తనను ధ్యానం చేసుకుందాం. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క 23వ కీర్తన చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నది మన జీవితాలకు. మరియు ఇది చాలా ఉన్నతమైన స్థానములను మనుషుల హృదయములో పొందిన ఈ యొక్క కీర్తన ఎంతో మందికి ఆదరణ ఇష్టము కలిగిన కీర్తన. దీని ద్వారా ధైర్యం తెచ్చుకున్నారు, ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఎంతో ప్రియమైన కీర్తన. అందువలన ఈ యొక్క కీర్తనకారుడు కూడా ఈ యొక్క కీర్తన రచించినప్పుడు ఆయన పాడుకుంటూ ఉన్నాడు. తన ఒంటరి సమయాల్లో ఈ కీర్తన వల్లిస్తూ పాడుకుంటూ ఉన్నాడు. ఏమని పాడుతూ ఉన్నాడు, ఏమని చెప్తూ ఉంది ఈ కీర్తన మనతో? యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. యెహోవా మీ అందరికీ కాపరో కాదు నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రము నా కాపరే అన్నట్టుగా ఉంది. ఎంత బాగుందండి. తను ఒక గొర్రెగా ఆ దేవాది దేవుడు సృష్టికర్త కాపరిగా అభివర్ణించుకుంటూ ఉన్నాడు. అందువల్ల యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నాకు కాపరి కాబట్టి నన్ను కాపలా చేస్తున్నది, కాయచూ ఉన్నది ఎవరో కాదు కానీ సృష్టికర్త, శక్తిమంతుడు, బలవంతుడు. ఆయనే సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అందువలన ఆయన వద్ద నుండి ఎవరు నన్ను చోరీ చేయరు, ఎవరు నన్ను జయించలేరు అన్నట్టుగా అంత బలమును, శక్తిని, దేవుని యొక్క శౌర్యమును, దేవుని యొక్క బలిష్టమైన కాపుదల ఈ యొక్క వచనము తెలియచేస్తూ ఉంది. యెహోవా నా కాపరి, అందువల్ల నాకు లేమి కలగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచు ఉన్నాడు. దావీదు మహారాజు నిజంగా అయితే బాలుడు కదా, కానీ ఆయన పచ్చిక తింటాడా? ఏమని తను పోల్చుకుంటూ ఉన్నాడు, ఒక గొర్రెగా పోల్చుకుంటూ ఉన్నాడు. ఈ పచ్చిక గొర్రె తినే ఆహారం కాబట్టి గొర్రె పచ్చికను తింటూ పరుండా చేయుచు ఉన్న కాపరి వద్ద విశ్రాంతి తీసుకుంటూ చక్కగా హాయిగా ఉంటుంది. అలాగే గొర్రె వలె నేను పచ్చిక అనగా దేవుని యొక్క ఆ జీవ ఆహారమును తింటూ బలమును సంపాదించుకుంటూ ఆయన సన్నిధిలో హాయిగా ఉంటాను, నిశ్చింతగా ఉంటాను. ఎందుకంటే అక్కడ నన్ను పరుండ చేయుచున్నాడు. పచ్చిక, మంచి ఆహారము, బలమైన ఆహారము, సంతుష్టికరమైన ఆహారము, సమపాళలో అన్ని రకముల ఇంగ్రీడియంట్స్ కలిగిన ఆ యొక్క సత్తువు గల ఆహారం. ఆ ఆహారము నాకు తినిపింప చేస్తూ ఉన్నాడు. ఆ శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాకు లేమి లేదు. ఆయన నాకు ఆకలి కొననివ్వడు, దాహము కొననివ్వడు. కాబట్టి బలమైన ఆహారము వద్ద పరుండ చేస్తాడు. ఆ శాంతికరమైన జీవజలముల వద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. కాబట్టి నాకు ఎంత దాహం ఉంటే అంత తాగడానికి,
అన్ని జీవజలాలు ఉబుకుతూ పారుతూ ఉన్న జలముల వద్దకు నన్ను నడిపించుచూ ఉన్నాడు. అందువల్ల నాకు లేమి లేదు, నాకు ఆకలి లేదు, నాకు దాహము లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వాళ్ళరా, ఇది నీ అనుభవమై ఉండాలి. ఇట్టి అనుభవములో ప్రభుతో సహవాసము పొందుచూ తృప్తి చెందుతూ ఉండాలి. అప్పుడు నీ యొక్క ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది. నీ జీవన విధానము ప్రభువుతో నడుస్తూ వర్ధిల్లుతూ ఉంటుంది. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అట్టి దేవుని యొక్క సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.